శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాతలకు తీపి కబురు అందించింది. వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చుకునేందుకు, అలాగే సాగులో ఆధునిక యంత్రాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ఏపీ ఎస్ఎంఏఎం 2026 పథకాన్ని అమల్లోకి తెచ్చింది. సాగు ఖర్చులు తగ్గించి దిగుబడిని పెంచడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఈ పథకం రైతులకు ఎంతో ఉపయోగపడనుంది. అసలు ఈ పథకం ఉద్దేశం ఏంటి, రైతులకు ఏ విధంగా మేలు జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైతుల కోసం ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు. సాగులో ఎదురయ్యే శ్రమను తగ్గించేందుకు, తక్కువ సమయంలో ఎక్కువ పని పూర్తి చేసేందుకు వీలుగా ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు వంటి యంత్రాలపై భారీగా సబ్సిడీని అందిస్తోంది. అంటే ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు మరియు మహిళా రైతులకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దీనివల్ల సామాన్య రైతులకు కూడా ఆధునిక పరికరాలు అందుబాటులోకి వస్తాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ పథకం కింద లభించే ఆర్థిక వెసులుబాటు గురించి చూస్తే ట్రాక్టర్లు, రోటావేటర్లు వంటి యంత్రాలపై ఎస్సీ, ఎస్టీ, మహిళా మరియు చిన్న రైతులకు 50% వరకు కూడా సబ్సిడీ లభిస్తుంది. ఇతర వర్గాల వారికి 40% సబ్సిడీ ఉంటుంది. ఈ పథకం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం దాదాపుగా 136 కోట్ల రూపాయల గ్రాంట్ అయితే మంజూరు చేసింది. గతేడాది ఈ పంట డేటా ఆధారంగా జిల్లాల వారీగా ఈ నిధుల కేటాయింపు కూడా పూర్తయింది. ఈ పథకానికి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది కూడా ఇక్కడ మనం చాలా ముఖ్యంగా గమనించాలి. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, మహిళా మరియు చిన్న రైతులందరూ దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు చేసుకునే రైతులు తప్పనిసరిగా 2025 ఖరీఫ్ ఈ పంట డేటాలో నమోదై ఉండాలి. రైతులు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా తమ సమీపంలోని రైతు సేవా కేంద్రానికి వెళ్లి అవసరమైన పత్రాలు సమర్పిస్తే ఇక్కడ సరిపోతుందని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వం పూర్తి పారదర్శకతను పాటిస్తోంది. ఒకవేళ దరఖాస్తులు ఎక్కువగా వస్తే మండలాల వారీగా ఆన్లైన్ లాటరీ పద్ధతిలో రైతులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు తమకు నచ్చిన యంత్రాలను కొనుగోలు చేసుకోవచ్చు. రైతులకు లభించాల్సిన సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే జమ చేస్తుంది. దీనివల్ల ఎక్కడా మధ్యవర్తుల ప్రమేయం కూడా ఉండదు. రైతులు తమ అప్లికేషన్ స్థితిని అగ్రి మెషినరీ పోర్టల్లో కూడా చూసుకోవచ్చు. దరఖాస్తులు ఎక్కువగా వచ్చిన పక్షంలో పారదర్శకత కోసం ఆన్లైన్ పద్ధతిలో లాటరీ నిర్వహిస్తారు. మండలాల వారీగా ఈ లాటరీ ప్రక్రియ జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదిస్తారు. ఈ ఎంపికైన లబ్ధిదారుల జాబితా ఒక సంవత్సరం పాటు చెల్లుబాటులోనే ఉంటుంది. ఈలోపు రైతులు తమకు కావలసిన పరికరాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రైతులు కొనుగోలు చేసిన యంత్రాలకు సంబంధించిన సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకే జమ చేస్తుంది. రైతులు తమ సబ్సిడీ స్థితిని మరియు ఇతర వివరాల కేంద్ర ప్రభుత్వ అధికారిక పోర్టల్ అయిన agrimachinery.nic.in లో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు.